రాహుల్ గాంధీకి సంబంధించి అదానీ మీద చేసిన ఆరోపణలు నేను డీటెయిల్గా ప్రస్తావించాను, ఎందుకంటే ఆ అర్హత ఉంది ఆయనకి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అంద. అయితే ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే అదానీ కుంభకోణంలో కీలకమైనటువంటిది ఏదైతే ఆయన చేసింది ఏంటి, ఆయన డబ్బులు తినలా, డబ్బులు పంచాడు. మరి ఒక పారిశ్రామికవేత్త దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పర్మిషన్లు ఇచ్చారంటే ఆ దౌర్భాగ్యం ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళది అవుతుందా అదానీది అవుతుందా, ఇది నెంబర్ 1. అయితే 2,000 కోట్ల రూపాయలు ఇట్లా డబ్బులు పంచితే కానీ ఒప్పందాలు కుదరలేదట. ఇందులో కీలకమైన ప్రాంతీయ పార్టీలే. ఈ ప్రాంతీయ పార్టీలు ఎవరెవరి మేరకు చుట్టుకుంటున్నాయి, 2021-22 మధ్యన అదానీ ప్లస్ అజూర్ పవర్ కంపెనీలు 4 రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకున్నాయి. అందులో $256 మిలియన్ లంచాలు ఇచ్చారన్నది న్యూయార్క్ కోర్టు ఆరోపణ. అప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, మరి ఛత్తీస్గఢ్తోనే ఒప్పందం కుదుర్చుకుంది. అంటే కాంగ్రెస్ ఎంత తిన్నట్టు, ఇదే రాహుల్ గాంధీ ఎంత తిన్నట్టు, వాళ్ళ ముఖ్యమంత్రి ఎంత తిన్నట్టు. అలాగే తమిళనాడు ఎవరిది, మరి తమిళనాడులో అంటే కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా ఉన్నటువంటి ద్రవిడ మున్నేట్ర కజగం, మరి ఆ డిఎంకే అక్కడ అధికారంలో ఉంది, మరి వాళ్ళు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళకి శత్రువే. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. దాంతో భారతీయ జనతా పార్టీకి ఏమైనా సంబంధం ఉంది ఈ మూడిట్లలో చూస్తే, ఇప్పుడు ఏదైతే ఛత్తీస్గఢ్ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేదా తమిళనాడు కావచ్చు. ఇంకోటి 4వది ఒరిస్సా, అక్కడ బీజేడీ పరిపాలిస్తుంది, అక్కడ బీజేపీ ప్రత్యర్థే. మరి ఈ 4 రాష్ట్రాల్లో లంచాలు తీసుకున్నారన్నటువంటిది అంటే ఏంటి, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడా కూడా లంచాలు తీసుకోలేదు, బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాల్లో తీసుకున్నారు. దీన్ని బట్టి ఎవరు జవాబుదారీ అవ్వాలి, కాంగ్రెస్ పార్టీ జవాబుదారీ అవ్వాలి. కాంగ్రెస్ ఐఎన్డీఏ కూడా అంటే లంచాలు తినేసి, పర్మిషన్స్ ఇవ్వడానికి లంచాలు తినేసి మళ్ళీ ఇప్పుడు దాన్ని నాశనం చేయాలని కుట్ర పన్నుతోంది. దీన్ని ఎలా చూడాలా?